మా సార్ ల్యాండ్ క్రూజర్ కార్ టైల్ మార్పించుకున్నాడు మేడం. ముందు పక్క చూచే బ్రహ్మాండంగా ఉండే. నేను మా సార్ ఫోన్ చేసి చెప్పిన, సార్ కొత్త టైల్ గా ఉండే సార్, ఇంకొక సంవత్సరం వరకు వాడుకోవచ్చు, ఈ కార్ అయినా తోలిందిలా ఏమి లేదు, ఎందుకు సార్ టైల్ మార్పిస్తున్నారు ఈ కార్ కన్నా? లేదు కార్ టైల్ ఎక్స్పైర్ అయిపోయినాయి, మొదలు ఆడిన పగిలిపోతే నేను చచ్చిపోతాను, పోయి మార్పించేసాను. ఇప్పుడు నేను చూపించిన షాపులన్నీ ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం మన ఇండియా వోల్టే. ఈ షాప్ లో 90% మొత్తం సిక్కులే ముదిర్లు. దీంట్లో పనిచేసే వాళ్ళంతా మన ఆంధ్ర వాళ్ళు ఉండారు, యూపీ వాళ్ళు ఉండారు, మహారాష్ట్ర వాళ్ళు ఉండారు, ఇంక వేరే జాతే గాని రావడం. నేను మా ఓడు 4 టైర్లు ఏమైనా మార్పించాడు అనుకున్నా, కాదు ముందు పక్క టైల్ మాత్రమే మార్పించాడు, వెనక టైర్లు ముందు పక్క వేయించాడు. ఒరే అది 2 టైర్లు ఖర్చు ఎంత అయిందో తెలిసిన, మేడ్ ఇన్ జపాన్ అంట, 150 దినాల్లో మన ఇండియా డబ్బులు 35,000 రా స్వామి. 4 టైర్లు మార్పాలంటే 70,000 మన ఇండియా డబ్బులు. దీని అమ్మ దీని సాగే బదులు 10 పందులు మేపుకునేది మేలు రా స్వామి మన ఇండియాలో. మళ్ళీ ఏది కొట్టించారు తెలుసా, పెట్రోల్ హై క్వాలిటీ సూపర్. బండి ఎవడు తోలుతాడో తెలియదు కానీ ప్రాణానికి మాత్రం 100% గ్యారెంటీ. ఈ సుజుకి బండిని మాత్రం ప్రాణం తీసేస్తున్నాడు మా ఊళ్ళో. అంటారేమో ఎప్పటికైనా పెళ్ళామే బజార్దే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా మీరా.